హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికి చిన్న చిన్న వంకాయలు ఉంటాయి కదండి, లేత వంకాయలు చిన్నగా సైజులో ఉన్నవి తీసుకోవాలి. అండ్ 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, ఉప్పు అండ్ ఆయిల్ అండి. దీనికి ముందుగా ఈ వంకాయల్ని, ఈ తొడిమ ఉంది కదండి, చిన్నగా కట్ చేసి 4 గీరలు పెట్టుకోవాలి. అండ్ ఈ టమాటాని, ఆనియన్స్ని వేరేగా మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అది వేడి అవ్వనివ్వాలండి. అది వేడి అయ్యే లోపల ఇప్పుడు వంకాయ ముక్కల్ని మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. వంకాయని ఇలా కాస్త తొడిమే తీసేసి దీన్ని ఇలా ప్లస్ లాగా ఘాటు పెట్టుకోవాలి. అండ్ లోపల చూసుకోండి, ఒకవేళ పుచ్చు కనుక ఉంటే వేయకండి. ఇలా చూసుకొని మిగతావి కూడా అన్ని అలాగే కట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. సో నేను ఇలా 1/4 కట్ చేసుకున్న ఇట్లా 4 ముక్కలుగా చేసినటువంటి వంకాయలన్నిటిని ఇందులో వేసేస్తున్నానండి. దీంట్లో ఇప్పుడు నేను ఏమీ వేయట్లేదు, జస్ట్ వంకాయలని మాత్రమే వేస్తున్నాను. చూడండి, వేసేసి లో ఫ్లేమ్లో వీటిని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి, కాస్త మెత్తగా అవ్వనివ్వాలి. క్యాప్ పెట్టేసేయాలి. ఆ లోపల నేను ఆనియన్ని అండ్ టమాటాలని కట్ చేసుకొని వాటిని పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటాను. ఫ్రెండ్స్, ఇది ఒక్కసారి ఇప్పుడు నేను క్యాప్ చేసి చూస్తున్నానండి. ఎటువైపు అయితే మగ్గలేదో కాస్త అటు తిప్పుకోవాలి. కాస్త ఇది ఇంకా మెత్తగా అవ్వలేదు. సో మళ్ళీ లో ఫ్లేమ్ మీద అలాగే మళ్ళీ క్యాప్ పెట్టి పెట్టేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 2 మినిట్స్ అయిపోయింది. సో నేను క్యాప్ తీసి చూస్తున్నాను. చూసారా, చక్కగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. బౌల్లోకి తీసుకొని సేమ్ దీంట్లోనే ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ పోసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. సో ఫస్ట్గా ఆవాలు చిటపటలాడాక జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పాను కదండి, ఆనియన్ని పేస్ట్ చేశాను. సో ఆనియన్ పేస్ట్ అండ్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. 1 చెంచా తీసుకోండి, సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్లేమ్ హైగా పెట్టుకోకండి, ఎందుకంటే పచ్చిదనం అనేది పోదు, తొందరగా మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ చేసుకుంటూ చేయండి. ఇది చూసారా, ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి టమాటా జ్యూస్ వేస్తున్నాను. ఇప్పుడు టమాటా జ్యూస్ ఇవి రెండు కూడా కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. సో దీనికి నేను మళ్ళీ క్యాప్ పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టాను. సో అది కొంచెం బాయిల్ అవుతుంది. సో ఇది ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి. చూసారా, చక్కగా బాయిల్ అవుతుంది ఇది.
ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, మనకు వంకాయలు ఎంత ఉంటాయో అవి చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి. అండ్ చిల్లీ పౌడరే వేసుకోవాలండి, మిరపకాయ ముద్ద వేసుకోకూడదు, కలర్ రాదు. వంకాయ కూరకి కలర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. సో ఇది సాల్ట్ అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో ఇది ఇలా అవుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోవాలంటే జస్ట్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది. అండ్ మీరు కలర్ కనుక ఎక్కువగా రావాలి అని అనుకుంటే ఫుడ్ కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా, రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఇట్లా కలర్స్ ఉంటాయి కదా. సో దాంట్లో మీరు రెడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో నేను ఇప్పుడు క్యాప్ పెట్టేశానండి, దీన్ని ఒక 5 minutes పాటు అలాగే ఉండనిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది 5 minutes అయింది, ఇది తీసేసాను. చూసారా, ఇది గ్రేవీ కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవన్నీ దీంట్లో వేసేసేయాలి. సో ఇలా వంకాయలు వేసి పెట్టేసేయాలండి. ఇది కాస్త చిక్కబడిపోతుంది కదండి, చిక్కబడిపోయినప్పుడు దీని నుంచి పైనుండి కొత్తిమీరని మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వంకాయలోకి ఆల్రెడీ మనకు మెత్తబడిపోయి ఉన్నాయి కదండి. సో ఈ ఉప్పు, కారము, ఈ మసాలా అంతా పీల్చుకుంటుంది. దీంట్లో నేను ఎలాంటి పొడులని యాడ్ చేయట్లేదు. పొడులు చేసుకొని గుత్తి వంకాయ కూర వేరే రకంగా ఉంటుంది, అది నేను మీకు మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. ఇది ఏంటిదంటే డైరెక్ట్ అన్నంలోకి కూడా మనం కలుపుకొని తినొచ్చు, చక్కగా పుల్లగా చక్కగా వస్తుంది. సో దీనికి నేను మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టానండి. సో ఇది ఒకసారి క్యాప్ తీసుకొని చూద్దామండి. చూసారా ఎంత చక్కగా ఆయిల్ కూడా విడిపోతుంది దీనిలో నుండి. ఇది ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకవేళ మీకు ఉప్పు కారాలలో కనుక ఏదైనా డౌట్గా ఉంటే ఈ గ్రేవీ ఉంటుంది కదండి, కాస్త టేస్ట్ చేసి చూడండి. అంటే మీరు ఫస్ట్ టైం కనుక వంటలు చేస్తున్న వాళ్ళైతే ఈ గ్రేవీని కనుక టేస్ట్ చేసి చూడండి. ఒకవేళ మీకు తక్కువ ఎక్కువ ఏదైనా అనిపించినప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. చూసారా మొత్తానికి అయిపోవడానికి వచ్చింది. ఒక 2 minutes పెట్టి తీసేద్దాం, బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇది చాలా చిక్కబడిపోయింది. ఇలా ఆయిల్ మొత్తం ఇట్లా సపరేట్గా వచ్చేస్తూ ఉంటుంది. చూసారా అండి, ఇలా అంటే పర్ఫెక్ట్గా ఇది మసాలా చక్కగా అయినట్టు. ఇది ఇప్పుడు మనము స్టవ్ కట్టేసి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీనికి నేను కొత్తిమీరతోని గార్నిష్ చేస్తున్నానండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. ఒకవేళ కనుక ఈ రెసిపీ మీకు చాలా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.